హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జయదేవ్ అకాడమీ. మై నేమ్ ఈస్ హారిక. ఈరోజు మనం జనవరి 12 యొక్క కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం. ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసరికి ఈరోజు డేట్ అంతా 12th జనవరి. సో ఈరోజు ఇంపార్టెన్స్ డే ఏంటో డిస్కస్ చేద్దాం. ఈరోజు ఇంపార్టెన్స్ డే వచ్చేసరికి నేషనల్ యూత్ డే. స్వామి వివేకానంద గారి బర్త్ యానివర్సరీని మనం నేషనల్ యూత్ డేగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం అనమాట. ఎప్పుడు 12th జనవరి. ఇండియా మార్క్స్ నేషనల్ యూత్ డే టుడే, January 12th, కమ్మామరేటింగ్ ద బర్త్ యానివర్సరీ ఆఫ్ స్పిరిచువల్ లీడర్ స్వామి వివేకానంద. స్వామి వివేకానంద గారి బర్త్ యానివర్సరీని మనం ఏమని సెలబ్రేట్ చేసుకుంటాము అంటే నేషనల్ యూత్ డే. ఈ సంవత్సరం నేషనల్ యూత్ డేకి థీమ్ ఏంటి? మై భారత్ @విశిష్ట్ భారత్ @2047. మై భారత్ వీక్షిత్ భారత్ @2047. థీమ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. మనకి ఎగ్జామ్స్లో డే ఇచ్చి ఆ రోజు థీమ్ ఏంటి అని అడిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయన్నమాట. సో మనం డేస్ చదువుకునేటప్పుడు డేస్తో పాటు థీమ్స్ కూడా గుర్తుంచుకోవాలి. అయితే ఈ డే హిస్టరీలోకి వస్తే ఈ డేని ఎప్పుడు ఫస్ట్ టైం డిక్లేర్ చేశారు? 1984లో డిక్లేర్ చేశారనమాట. ఎవరు డిక్లేర్ చేశారు? యునైటెడ్ నేషన్స్. ఇంటర్నేషనల్ యూత్ డే. ఇంటర్నేషనల్ యూత్ డే అనేది ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటాం? 12th ఆగస్ట్. నేషనల్ యూత్ డే అనేది 12th జనవరి. ఇంటర్నేషనల్ యూత్ డే అనేది ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటాం? 12th ఆగస్ట్. సో మనం నేషనల్ యూత్ డే గురించి డిస్కస్ చేస్తున్నాం కాబట్టి ఇంటర్నేషనల్ యూత్ డే ఎప్పుడో కూడా మనం చూడాలి. యునైటెడ్ నేషన్స్ డిక్లేర్ చేసిందనమాట ఇంటర్నేషనల్ యూత్ డే ఎప్పుడు 12th ఆగస్ట్ సెలబ్రేట్ చేసుకోవాలని. దిస్ ఇయర్, ఈ సంవత్సరం ప్రైమ్ మినిస్టర్, ఆల్రెడీ మనం కరెంట్ అఫైర్స్ మొన్న క్లాస్లో చదువుకున్నాం కదా. ఏమని? ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు యూత్ డే సందర్భంగా ఈసారి వచ్చే యూత్ డే ఏంటి? 27th నేషనల్ యూత్ ఫెస్టివల్ ఎక్కడ ఇనాగ్రేట్ చేస్తున్నారు? నాసిక్, మహారాష్ట్రలో. ఈ సంవత్సరం యూత్ డే సందర్భంగా 27th నేషనల్ యూత్ ఫెస్టివల్ ఎక్కడ సెలబ్రేట్ చేస్తున్నారంటే నాసిక్, మహారాష్ట్ర. సో ఇది ఇంపార్టెంట్ అనమాట. ఆల్రెడీ మనం చదువుకున్న కరెంట్ అఫైర్. అకార్డింగ్ టు ద ప్రెస్ స్టేట్మెంట్, మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ యూనియన్ మినిస్టర్ అనురాగ్ సింగ్ ఠాకూర్. యూత్ అఫైర్స్కి మినిస్టర్ ఎవరు? అనురాగ్ సింగ్ ఠాకూర్ గారు ఏం చెప్పారంటే ఈసారి జరుగుతున్న ఎన్నో బర్త్ యానివర్సరీ అంటే 161st బర్త్ యానివర్సరీ ఎవరిది? స్వామి వివేకానంద గారిది. స్వామి వివేకానంద గారి బర్త్ యానివర్సరీ ఈ సంవత్సరం 2024 ఎన్నో బర్త్ యానివర్సరీ అంటే 161 అనమాట. ద 27th నేషనల్ యూత్ ఫెస్టివల్ ఈజ్ బీయింగ్ సెలబ్రేటెడ్ ఇన్ నాసిక్, మహారాష్ట్ర. ఎక్కడ సెలబ్రేట్ చేసుకుంటున్నాం? 27th నేషనల్ యూత్ ఫెస్టివల్ అనేది మహారాష్ట్రలోని నాసిక్లో సెలబ్రేట్ చేసుకుంటున్నాం ఈ సంవత్సరం. ఈ సంవత్సరం ఎన్నో బర్త్ యానివర్సరీ స్వామి వివేకానంద గారిది అంటే 161. ఇంటర్నేషనల్ యూత్ డే ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటాము అంటే 12th ఆగస్ట్. నేషనల్ యూత్ డే వచ్చేసరికి 12th జనవరి. అది డేకి సంబంధించిన కరెంట్ అఫైర్ అనమాట. నెక్స్ట్ ప్రాక్టీస్ క్వశ్చన్ కొన్ని రివిజన్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ యూనియన్ టెరిటరీ హ్యాస్ బికమ్ ఫస్ట్ టు ఇంప్లిమెంట్ పిఎం విశ్వకర్మ యోజన? రీసెంట్గా ఒక యూనియన్ టెరిటరీ అనేది ఫస్ట్ టైం ఇంప్లిమెంట్ చేస్తుందంట. ఏంటిది? పిఎం విశ్వకర్మ స్కీమ్ యోజన. పిఎం విశ్వకర్మ స్కీమ్ ఎవరికి సంబంధించిన? ఆర్టిషియన్స్కి సంబంధించిన స్కీము. ఇందులో 18 ఆర్టిసన్స్, 18 ట్రేడర్స్, ఆర్టిసన్స్ 18 రకాల ఆర్టిషన్స్ ఉంటారనమాట. ఇందులో ఏ స్కీమ్లో? పిఎం విశ్వకర్మ స్కీమ్. ఇది ఎప్పుడు లాంచ్ చేశారు? 17th సెప్టెంబర్ 2023 లాంచ్ చేసిన ఈ పిఎం విశ్వకర్మ స్కీమ్లో రీసెంట్గా ఒక యూనియన్ టెరిటరీ ఇంప్లిమెంట్ చేస్తుందంట. ఫస్ట్ టైం ఇంప్లిమెంట్ చేస్తుంది. మిమ్మల్ని అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఆ యూనియన్ టెరిటరీ పేరేంటి? లడాక్, పుడుచేరి, లక్షద్వీప్, జమ్మూ అండ్ కాశ్మీర్.
ఏంటి రీసెంట్గా జమ్మూ అండ్ కాశ్మీర్ అనేది ఫస్ట్ టైం ఇంప్లిమెంట్ చేస్తుంది. ఏం స్కీమ్ అంటే పిఎం విశ్వకర్మ స్కీమ్. సెకండ్ క్వశ్చన్, రెడ్ యాంట్ చట్నీ రీసెంట్గా ఎర్ర చీమల చట్నీ అనేది దానికి జిఐ ట్యాగ్ వచ్చిందనమాట, జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్. అయితే ఈ ఎర్ర చీమల చట్నీ అనేది ఏ స్టేట్కి సంబంధించిందో మనల్ని ఇక్కడ క్వశ్చన్ అడుగుతున్నాడు. ఒడిస్సా, బీహార్, గోవా, జార్ఖండ్. ఆన్సర్ వచ్చేసరికి ఒడిస్సా. ఒడిస్సాకి సంబంధించిన రెడ్ యాంట్ చట్నీ అనే దానికి రీసెంట్గా జిఐ ట్యాగ్ వచ్చింది. నెక్స్ట్, విచ్ కంట్రీ ఈజ్ హోస్ట్ అండ్ చైర్ ఆఫ్ 46th సెషన్ ఆఫ్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ కమిటీ ఇన్ 2024 సంవత్సరానికి గాను 46th సెషన్ ఆఫ్ యునెస్కో యొక్క వరల్డ్ హెరిటేజ్ మీటింగ్ కమిటీ అనేది ఈ కింద వాటిల్లో ఒక కంట్రీ హోస్ట్ చేస్తుందంట. మిమ్మల్ని ఆ కంట్రీ ఏంటి అని చెప్పి మిమ్మల్ని అడుగుతున్నారు. ఆన్సర్ వచ్చేసరికి ఇండియా. 2024 సంవత్సరానికి యునెస్కో యొక్క వరల్డ్ హెరిటేజ్ కమిటీ మీటింగ్ అనేది ఎవరు హోస్ట్ చేస్తున్నారు? ఇండియా హోస్ట్ చేస్తుంది. ఎన్నో ఎడిషన్ అంటే 46th ఎడిషన్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈజ్ ద నేమ్ ఆఫ్ ద అజాల్ట్ రైఫిల్? రీసెంట్గా ఒక అజాల్ట్ రైఫిల్ని లాంచ్ చేశారనమాట డిఆర్డిఓ వాళ్ళు. ఆ లాంచ్ చేసిన ఆ రైఫిల్ పేరేంటి అని చెప్పి మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నారు. అగ్ని, నిర్భయ్, ఉగ్రం, తేజాస్. రీసెంట్గా ఉగ్రం అనే రైఫిల్ని డిఆర్డిఓ వాళ్ళు లాంచ్ చేశారు. దాని పేరేంటి? ఉగ్రం. నెక్స్ట్ క్వశ్చన్, హూ వాజ్ ద చీఫ్ గెస్ట్ ఆఫ్ వైబ్రెంట్ గుజరాత్ గ్లోబల్ సమ్మిట్? ఈ కింద వాళ్ళల్లో వైబ్రెంట్ గుజరాత్ గ్లోబల్ సమ్మిట్కి చీఫ్ గెస్ట్గా ఎవరు వస్తున్నారు? జోయ్ బైడెన్, ఫిలిపి నేసి, మొహమ్మద్ బిన్ జాయద్ అల్ నహ్యాన్, ద్రౌపది ముర్ము. ఆన్సర్ వచ్చేసరికి మొహమ్మద్ బిన్ జాయద్ అల్ నహ్యాన్. మొహమ్మద్ బిన్ జాయద్ అల్ నహ్యాన్ గారు చీఫ్ గెస్ట్గా వస్తున్నారు. దేనికి? వైబ్రాంట్ గుజరాత్ గ్లోబల్ సమ్మిట్కి అనమాట. నెక్స్ట్, ఈరోజు టాపిక్లోకి ఈరోజు ఏమేమి న్యూస్ ఉన్నాయో న్యూస్ పేపర్స్లో చూద్దాం. ఫస్ట్ న్యూస్ వచ్చేసరికి షేరింగ్ టాబ్గే రీఎలెక్టెడ్ యాజ్ భూటాన్స్ ప్రైమ్ మినిస్టర్. రీసెంట్గా భూటాన్కి ప్రధానమంత్రిగా షేరింగ్ టాబ్గే తిరిగి ఎన్నికయ్యారు. అంటే రీఎలెక్టెడ్, తిరిగి ఎన్నికయ్యారు అనమాట. ఈయన పేరేంటి? షేరింగ్ టాబ్గే. షేరింగ్ టాబ్గే అయిన రీసెంట్గా భూటాన్కి ప్రైమ్ మినిస్టర్గా అంటే ప్రధానమంత్రిగా ఎలెక్ట్ అయ్యారనమాట. భూటానీస్ ఓటర్స్ రీఎలెక్టెడ్ షేరింగ్ టాబ్గే ఫర్ ద సెకండ్ టర్మ్. ఈయన ఎన్నో టర్ము? ఇది సెకండ్ టైం. రీఎలెక్టెడ్ అన్నారు కదా, రెండోసారి ప్రధానమంత్రిగా వ్యవహరిస్తున్నారనమాట. ఈయన ఏ పార్టీకి సంబంధించిన ఆయన? పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీకి సంబంధించిన షేరింగ్ టాబ్గే అనే ఆయన ప్రైమ్ మినిస్టర్ ఏ కంట్రీకి అంటే భూటాన్కి కంట్రీగా రీఎలెక్ట్ అయ్యారు. ఆల్రెడీ నిన్న మనం ఒక కరెంట్ అఫైర్ చేసాం. ఏంటిది? బంగ్లాదేశ్కి ప్రైమ్ మినిస్టర్గా షేక్ హసీనా గారు రీఎలెక్ట్ అయ్యారు. ఈవిడ చేసేది 5th టర్మ్, ప్రెజెంట్ చేసేది 5th టర్మ్ అండ్ 4th కాన్సిక్యూటివ్ టర్మ్. సో చాలా ఇంపార్టెంట్. మన వరల్డ్లోనే ఫస్ట్ ఫీమేల్ లాంగెస్ట్ ప్రైమ్ మినిస్టర్ అంటే ఎవరు రావాలి? షేక్ హసీనా గారు. మన వరల్డ్లోనే ఫస్ట్ ఫీమేల్ లాంగెస్ట్ సర్వింగ్ ప్రైమ్ మినిస్టర్ అంటే ప్రైమ్ మినిస్టర్ ప్రధానమంత్రిగా ఎన్నికైన ఫస్ట్ ఫీమేల్, మొదటి మహిళ ప్రైమ్ మినిస్టర్. దేనికి? లాంగ్ సర్వింగ్, ఎక్కువ కాలం ప్రైమ్ మినిస్టర్గా పనిచేసిన ఫస్ట్ ఫీమేల్ ప్రైమ్ మినిస్టర్ ఎవరు? షేక్ హసీనా గారు. ఎన్నో టర్మ్ ప్రెజెంట్ ఆవిడ చేసేది? 5th టర్మ్. 4th కాన్సిక్యూటివ్ టర్మ్ అంటే వరుసగా 4వసారి ఎంపికయ్యారనమాట. ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ భూటాన్. ఈయన పేరేంటి? షేరింగ్ టాబ్గే. ఈయన ఆల్రెడీ సెకండ్ టర్మ్ కదా ఇప్పుడు చేస్తుంది. ఫస్ట్ టర్మ్ ఎప్పుడు? 2013 నుంచి 2018 దాకా చేశారు. మరి భూటాన్ అనే కంట్రీ న్యూస్లోకి వచ్చిందంటే మనం ఏం చదవాలి? కంట్రీ యొక్క క్యాపిటల్, కరెన్సీ చదవాలి. భూటాన్ యొక్క క్యాపిటల్ వచ్చేసరికి థింపు, కరెన్సీ వచ్చేసరికి రూపీ. థింపు రూపీ, భూటాన్ థింపు రూపీ. నెక్స్ట్, రీసెంట్గా మన న్యూస్ చూసుకుంటే భూటాన్ యొక్క కింగ్ మన ఇండియాకి వచ్చారనమాట.
ద కింగ్ ఆఫ్ భూటాన్ హిజ్ మ్యాజెస్టీ జిగ్మీ కేషర్ నమ్యర్ వగ్చుక్. ఆయన పేరేంటి? జిగ్మీ కేషర్ నమ్యర్ వగ్చుక్ అనే ఆయన రీసెంట్గా మన ఇండియాకి పర్యటనకు వచ్చారు. ఎప్పుడు? 3rd to 10th నవంబర్. సో ఇది రీసెంట్ న్యూస్ కాబట్టి నేను ఇందులో యాడ్ చేశాను అనమాట. భూటాన్కి ప్రైమ్ మినిస్టర్గా రీసెంట్గా ఎవరు అపాయింట్ అయ్యారు అంటే టెన్జింగ్ టాబ్గే. నెక్స్ట్ న్యూస్ చూద్దాం. సెలెక్షన్ ఆఫ్ టాబ్లెట్స్ ఫర్ ద రిపబ్లిక్ డే పెరేడ్. రిపబ్లిక్ డే ఎప్పుడు జరుగుతుంది? 26th జాన్యువరి, గణతంత్ర దినోత్సవం. ఎప్పుడు ఎక్కడ జరుగుతుంది గణతంత్ర దినోత్సవానికి? ఎప్పుడు? న్యూఢిల్లీలో దీన్ని ఆర్గనైజ్ చేస్తారు ఈ ప్రోగ్రామ్ని. అయితే ఈ ప్రోగ్రాంలో ఏం చేస్తారంటే మార్చింగ్ చేస్తారనమాట. మార్చింగ్ చేస్తారు. అయితే ఈ ప్రోగ్రాంలో మార్చింగ్ చేసేటప్పుడు ఈ ప్రోగ్రాంలో టాబ్లూఎక్స్ అంటారు. అంటే ఒక వెహికల్ లాగా ఉంటుంది. ఆ వెహికల్లో వాళ్ళ పర్టికులర్ స్టేట్కి సంబంధించిన అంశాలన్నీ ఒక ప్రాజెక్ట్, మనం ఎలాగైతే ప్రాజెక్ట్స్ చేసేటప్పుడు ఎట్లాగైతే అవి డూప్లికేట్గా చేస్తామో సేమ్ అలాగే చేసి పెరేడ్ చేస్తూ ఉంటారనమాట వెహికల్స్ మీద అనమాట. అయితే రీసెంట్గా ఇది న్యూస్లోకి వచ్చింది. సెలెక్షన్ ఆఫ్ టాబ్లెట్స్ అంటే ఈసారి మనకి ఇష్టం వచ్చినట్టు టాబ్లెట్స్ మనకి ఇష్టం వచ్చినట్టు మనం చేయకూడదు. ఈసారి ఏముంటుందంట? సెలక్షన్ కమిటీ ఉంటుందంట దీనికి. అంటే రిపబ్లిక్ డేకి అసలు ఇది ఎందుకు తీసుకొచ్చారు అంటే మామూలుగా స్టేట్స్ వాళ్ళ టాబ్లెట్స్ని ప్రిపేర్ చేసేటప్పుడు కొంతమంది స్టేట్స్ యొక్క సీఎంస్ అంటే గవర్నమెంట్లో ఒక పొలిటికల్ పార్టీ ఉంటుంది, స్టేట్కి వచ్చేసరికి ఇంకో పొలిటికల్ పార్టీ ఉంటుంది. వీళ్ళ వల్ల ఏం జరుగుతుందంటే కొన్ని ఇష్యూస్ వచ్చి వాళ్ళ టాబ్లెట్స్ని ప్రజెంట్ చేయనివ్వట్లేదు అనమాట. అట్లాంటి ఇష్యూస్ రాకూడదని తీసుకొచ్చిన కమిటీ ఏంటి? ఈ సెలక్షన్ కమిటీ ఆఫ్ టాబ్లెట్స్. ఈ కమిటీని తీసుకురావడం వల్ల ఏం జరుగుతుందంటే 3 yearsకి ఒకసారి ప్రతి స్టేట్కి అవకాశం వస్తుంది అనమాట. అంటే ప్రతి సంవత్సరం 3 yearsకి 5 టాబ్లెట్స్ని సెలెక్ట్ చేస్తారు. అర్థమైందా? 15 స్టేట్స్ని అంటే 15 స్టేట్స్కి సంబంధించిన టాబ్లెట్స్కి వాళ్ళు సెలెక్ట్ చేస్తారనమాట ఈ కమిటీ. ఇలా సెలెక్ట్ చేయడం వల్ల ఆ పర్టికులర్ ఇయర్స్లో ఎవరు ప్రజెంట్ చేయాలి టాబ్లెట్స్ని? ఓన్లీ ఆ 15 స్టేట్స్ మాత్రమే. స్టేట్స్ కానీ యూనియన్ టెరిటరీస్ కానీ ఏవైనా సరే ఆ 3 years రొటేషన్ మోడ్లో ఉంటుంది కదా. 3 yearsకి ఒక 15 ప్రజెంట్ చేస్తారనమాట. దీనివల్ల ఏమవుతుంది? అన్ని స్టేట్స్ కవర్ అవుతాయి, అన్ని యూనియన్ టెరిటరీస్ కవర్ అవుతాయి. దీనివల్ల పొలిటికల్గా ఎటువంటి ప్రెషరు ఉండదు. సో అట్లా తీసుకొచ్చిన కమిటీయే ఈ సెలెక్షన్ ఆఫ్ టాబ్లెట్స్ కమిటీ అనమాట. ఈసారి ఇది ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందంటే ఈ సంవత్సరం నుంచే 2024 నుంచే స్టార్ట్ అవుతుందన్నమాట. అర్థమైంది కదా? అట్లాగా పొలిటికల్ ప్రెషర్స్ ఉండకుండా ప్రతి స్టేట్కి అవకాశం ఇచ్చేలాగా, ప్రతి స్టేట్కి కానీ ప్రతి యూనియన్ టెరిటరీకి అవకాశం ఇచ్చేలాగా తీసుకొచ్చిన కమిటీయే ఇది సెలెక్షన్ ఆఫ్ టాబ్లెట్స్ కమిటీ. వీళ్ళు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదన్నా స్కూల్లో కానీ ఏదైనా స్పీచ్ ఇవ్వాలంటే రిపబ్లిక్ డే రోజు స్పీచ్ దేనికి ఇస్తారు? రిపబ్లిక్ డే గురించి ఇస్తారు. అలాగే సేమ్ ఏదైనా ఎస్ఏ కాంపిటీషన్ ఇచ్చినప్పుడు మీకు ఏదైనా ఏమంటారు ఒక పర్టికులర్ టాపిక్ గురించి మిమ్మల్ని అడుగుతారు. సేమ్ అలాగే ఈ కమిటీ ఏం చేస్తుందంటే ఒక్కొక్క టాపిక్ ఇస్తుంది అనమాట. ఆ టాపిక్ ప్రకారంగానే ఎవరు ఫాలో అవ్వాలి? ఈ స్టేట్స్ అనేవి ఫాలో అవ్వాలి. ఏ స్టేట్స్ అయితే వీటిని యాక్సెప్ట్ చేస్తాయో, ఏ యూనియన్ టెరిటరీస్ అయితే దీన్ని యాక్సెప్ట్ చేస్తుందో అవి ఫాలో అవ్వాలన్నమాట. సేమ్ అదే చూడండి. ఢిల్లీ రిపబ్లిక్ డే పెరేడ్ ఈజ్ ద లార్జెస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ ఇండియాస్ రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్. మన రిపబ్లిక్ డే అనేది పొలిటికల్గా కాదు, మన ఇండియా మొత్తానికి చాలా ప్రాధాన్యమైన రోజు అనమాట. అందుకనే ఇట్లాంటి డేస్లో అలాగ పొలిటికల్ స్ట్రెస్ ఉండకూడదని చెప్పి తీసుకొచ్చిన ప్రోగ్రామ్ ఏంటి? సెలెక్షన్ ఆఫ్ టాబ్లెట్స్ కమిటీ అనమాట. ఎవ్రీ ఇయర్ January 26 ద పెరేడ్ టేక్స్ ప్లేస్ ఇన్ కర్తవ్య పథ్. ప్రతి సంవత్సరం ఈ పెరేడ్ ఎక్కడ జరుగుతుంది? మార్చ్ ఫాస్టింగ్ చేస్తారు కదా, ఈ పెరేడ్ ఎక్కడ జరుగుతుంది? కర్తవ్య పథ్ ఇన్ న్యూఢిల్లీలో. ఎక్కడ సెలబ్రేట్ చేసుకుంటాం? January 26న రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ జరుగుతాయి అన్నమాట. ద ఫస్ట్ పెరేడ్ టుక్ ప్లేస్ ఇన్ 1950.
ఇలాగా పెరేడ్ చేయడం అనేది ఏ సంవత్సరంలో స్టార్ట్ చేశారు అంటే 1950లో స్టార్ట్ చేశారు. అప్పటి నుంచి కంటిన్యూగా ప్రతి సంవత్సరం ఈ పెరేడ్ అనేది జరుగుతుంది. ద లేటెస్ట్ టస్సల్ బిట్వీన్ ద సెంట్రల్ గవర్నమెంట్ అండ్ అపోజిషన్ రూల్డ్ స్టేట్స్. మన సెంట్రల్ గవర్నమెంట్లో ఒక రూలింగ్ పార్టీ ఉంటుంది, వేరే అపోజిషన్ రూల్డ్ స్టేట్లో ఇంకో పార్టీ ఉంటుంది. ఆ రెండు పార్టీస్ మధ్య టస్సల్ అంటే ఆర్గ్యుమెంట్స్ జరగకుండా ఉండాలని చెప్పి, రిజెక్ట్ చేయకూడదు, వాళ్ళు చేసిన ప్రపోజల్స్ని రిజెక్ట్ చేయకుండా, అంటే అపోజిషన్ పార్టీ వాళ్ళు కదా, అందుకని వాళ్ళు రిజెక్ట్ చేయకుండా ఉండాలని చెప్పి రిపబ్లిక్ డే పెరేడ్ హ్యాస్ టేకెన్ ఏ పొలిటికల్ టోన్. అలా రిజెక్ట్ చేస్తున్నారని చెప్పి అట్లాంటి ఇష్యూస్ ఏమి రాకుండా ఉండాలని తీసుకొచ్చిందే ఈ సెలక్షన్ కమిటీ అనమాట. ద డిఫెన్స్ మినిస్ట్రీ సజెస్ట్ ఏ రొటేషనల్ ప్లాన్. చెప్పాను కదా, రొటేషనల్ ప్లాన్ అనమాట. ఎప్పుడు 3 ఇయర్స్కి సర్కిల్. ఎన్ని ట్యాబ్యులెట్స్కి ఉంటుంది? 15 స్టేట్స్ని సెలెక్ట్ చేస్తారు. సెలెక్టెడ్ ఫర్ ద రిపబ్లిక్ డే పెరేడ్ ఈచ్ ఇయర్. ప్రతి సంవత్సరం ఒక 15 ట్యాబ్లెట్స్ని సెలెక్ట్ చేస్తారంట. ఎప్పుడు? రిపబ్లిక్ డే పెరేడ్. మేకింగ్ ఇట్ ఛాలెంజింగ్ టు అకామిడేట్ ఎవ్రీ స్టేట్ యాన్యువల్లీ. అంటే ప్రతి ఒక్క స్టేట్ కవర్ అయ్యేలాగా తీసుకొస్తారనమాట. ద ప్రపోజ్డ్ ప్లాన్ ఎయిమ్స్ టు ఎన్ష్యూరింగ్ ఈక్విటబుల్ డిస్ట్రిబ్యూషన్ అండ్ ఫెయిర్ రిప్రజెంటేషన్. ఇదంతా ఎందుకు చేస్తున్నారు? ఈక్విటబుల్ డిస్ట్రిబ్యూషన్ ఉండడానికి, ఫెయిర్గా ప్రాక్టీసెస్ ఉండడానికి తీసుకొస్తున్నారు అనమాట. ఇప్పటికి ఇది లాంచ్ చేసినప్పటికీ ఎన్ని స్టేట్స్ దీనికి అగ్రిమెంట్కి సైన్ చేశాయి అంటే 28 స్టేట్స్ సైన్ చేశాయి అన్నమాట. అయితే ఈ సంవత్సరం వచ్చేసరికి ఎన్ని స్టేట్స్ దీనికి అగ్రి అయ్యాయంట? 28 స్టేట్స్ దీనికి అగ్రి అయ్యాయంట. ద ట్యాబ్యులెట్స్ ప్రపోజల్స్ రిసీవ్డ్ ఆర్ ఎవాల్యుయేటెడ్ బై ఏ కమిటీ. ఒక కమిటీ లాగా, అంటే ఒక గ్రూప్ ఆఫ్ పర్సన్స్ ఉంటారనమాట. దీన్ని వీటి కోసమే సపరేట్గా ఒక గ్రూప్ని పెట్టి ఆ కమిటీ వల్లే ఏం చేస్తారు, వీళ్ళకి ఏ స్టేట్స్ని సెలెక్ట్ చేయాలి ఏంటి అని చెప్పి అన్నీ తీసుకుంటారనమాట. ప్రామినెంట్ పర్సన్స్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఆర్ట్, కల్చర్, పెయింటింగ్, స్కల్ప్చర్, మ్యూజిక్, ఆర్కిటెక్చర్, కొరియోగ్రఫీ. ఈ సపరేట్ ఫీల్డ్స్ ఉంటాయి కదా, ఆర్ట్కి సంబంధించిన ఫీల్డ్ నుంచి, కల్చర్కి సంబంధించిన ఫీల్డ్ నుంచి, పెయింటింగ్కి సంబంధించిన ఫీల్డ్ నుంచి వాళ్ళని తీసుకొని ఈ గ్రూప్లో అపాయింట్ చేస్తారనమాట. ఈ కమిటీలో అపాయింట్ చేస్తారు. అయితే ఈ సంవత్సరం రిపబ్లిక్ డే థీమ్ ఏంటి? వీక్షిత్ భారత్ అంటే ఏంటి? డెవలప్డ్ ఇండియా. అండ్ భారత్ లోక్తంత్రకి మాంత్రిక అంటే ఇండియా ద మదర్ ఆఫ్ డెమోక్రసీ అని అర్థం అనమాట. వీక్షిత్ భారత్, భారత్ లోక్తంత్రకి మాత్రిక అనేది ఈ సంవత్సరం జనవరి 26 గణతంత్ర దినోత్సవం యొక్క థీమ్. ఇంపార్టెంట్లీ ద ట్యాబ్యులెట్స్ ఆఫ్ 2 డిఫరెంట్ స్టేట్స్ యూటీస్ మస్ట్ నాట్ బి సిమిలర్. అంటే దీనివల్ల ఇది తీసుకురావడం వల్ల ఇంకోటి ఏంటంటే ఈ ట్యాబ్యులెట్స్ అనేవి సిమిలర్గా ఉంటున్నాయి అనమాట, ఒకే రకంగా ఉంటాయి. దీనివల్ల ఈ కమిటీని తీసుకురావడం వల్ల ఇలా ఒకే రకంగా ఉండవు. ఎందుకంటే ఒక స్టేట్కి ఒకటి ఇస్తారు, ఇంకో స్టేట్కి ఇంకో థీమ్ ఇస్తారనమాట. దాన్ని బట్టి వాళ్ళు తయారు చేస్తారు. ద 3-year రోలింగ్ పీరియడ్ అంటే ఫస్ట్ ఇదే కదా స్టార్ట్ అవ్వడం. ఎప్పటి నుంచి స్టార్ట్ అవుద్దంట? 2024 నుంచి 2026కి స్టార్ట్ అవుతుందన్నమాట. ఇదే ఈ ఓవరాల్ కరెంట్ అఫైర్ యొక్క మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. ఏం లేదు, 15 ట్యాబ్లెట్స్ని ప్రతి సంవత్సరం సెలెక్ట్ చేస్తారు 3 years వరకు. కరెంట్ అఫైర్ చూస్తే స్ట్రీట్ వెండర్స్ గెట్ ఏ బూస్ట్ పైసా డాష్ బోర్డ్. స్ట్రీట్ వెండర్స్ కోసం ఒక డాష్ బోర్డ్ని లాంచ్ చేస్తున్నారంట. ఏంటిది అది? పైసా డాష్ బోర్డ్. అండ్ పిఎం స్వానిధి పోర్టల్. పిఎం స్వానిధి పోర్టల్కి సంబంధించిన స్ట్రీట్ వెండర్స్ కోసం ఏం లాంచ్ చేస్తున్నారు? పైసా డాష్ బోర్డ్ అనే దాన్ని ప్రారంభించారనమాట. ఈ ఫస్ట్ పిఎం స్వానిధి స్కీమ్ గురించి చూద్దాం. ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది? జూన్ 1, 2020లో లాంచ్ చేశారు. ఏంటిది? పిఎం స్వానిధి స్కీమ్. అంటే ఫుల్ ఫామ్ ఏంటి? ప్రైమ్ మినిస్టర్ స్ట్రీట్ వెండర్స్ ఆత్మనిర్భర్ నిధి యోజన. ప్రైమ్ మినిస్టర్స్ స్ట్రీట్ వెండర్స్ ఆత్మనిర్భర్ నిధి యోజన అంటే ఏం లేదు, మన కరోనా టైంలో స్ట్రీట్ వెండర్స్కి సంబంధించిన, అంటే వీధి వ్యాపారులు వర్తకులు ఉంటారు కదా, వీళ్ళు బాగా ఫైనాన్షియల్గా ఎఫెక్ట్ అయ్యారన్నమాట.
ఈ ఎఫెక్ట్ అయిన వాళ్ళ కోసం తీసుకొచ్చిన స్కీమే ఏంటి, పిఎం స్వానిధి స్కీమ్ అనమాట. ఈ స్కీమ్లో ఏం చేస్తారు, మీకు కొల్లేటరల్ లేకుండా 10,000 రూపీస్ ఇస్తారనమాట. ఎవరికి, స్ట్రీట్ వెండర్స్కి 10,000 రూపీస్ లోన్ ఇస్తారు. 10,000 రూపీస్ లోన్ ఏం చేయాలి, 1 ఇయర్లోగా రీపే చేయాలి. ఏం చేయాలి, 1 ఇయర్లోగా రీపే చేయాలి. ఇంట్రెస్ట్ రేట్ వచ్చేసరికి 7% ఉంటుంది. అదే వీళ్ళకి కొన్ని సబ్సిడీస్ ఇచ్చారు. అవి ఏంటంటే, మీరు కనుక ఇన్ టైంలో పే చేస్తే అమౌంట్ ఆ 10,000 కనుక ఇన్ టైంలో పే చేస్తే మీకు ఇంట్రెస్ట్లో డిడక్షన్ ఉంటుంది, అంటే ఇంట్రెస్ట్ తగ్గిస్తారనమాట. అంతేకాకుండా మీరు పేమెంట్ కనుక డిజిటల్ రూపంలో చేస్తే, అంటే యూపీఐ ద్వారా కానీ ఏదైనా సరే డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ద్వారా మీరు ఈ లోన్ అమౌంట్ని రీపే చేస్తే మీకు మంత్లీ 100 రూపీస్ డిస్కౌంట్ వస్తుంది, సబ్సిడీ వస్తుంది. ఎంత వస్తుంది, మంత్లీ 100 రూపీస్. అంటే 1 ఇయర్ కదా ఇచ్చింది ఈ లోను, అంటే మొత్తం ఎంత వస్తుంది, డిజిటల్ ట్రాన్సాక్షన్ చేస్తే 1,200 రూపీస్ వస్తుంది సబ్సిడీగా. సో పిఎం స్వానిధి స్కీము ఎవరి కోసం తీసుకొచ్చారంటే స్ట్రీట్ వెండర్స్ కోసం తీసుకొచ్చారు. అయితే ఈ 10,000 కాదు, మీరు టైమ్లీ రీపేమెంట్ చేస్తే నెక్స్ట్ ఫేజ్లో మీకు ఎంత లోన్ ఇస్తారు, 20,000. అది కూడా మీరు టైంకి రీపే చేస్తే నెక్స్ట్ 50,000 వరకు మీరు ఈ స్కీమ్ ద్వారా లబ్ధి పొందొచ్చు అనమాట. ఫస్ట్ 10,000 అది రీపేమెంట్ చేస్తే టైంకి 20,000, అది కూడా రీపేమెంట్ చేస్తే ఎంతవరకు 50,000 వరకు మీకు ఈ అమౌంట్ వస్తుంది అనమాట. ఎవరికి, స్ట్రీట్ వెండర్స్కి, చిరు వ్యాపారులకి. అయితే వీళ్ళ కోసం తీసుకొచ్చిన పోర్టల్ డాష్ బోర్డు పేరేంటి, పైసా అనే డాష్ బోర్డుని రీసెంట్గా తీసుకొచ్చారనమాట. అయితే ఈ స్కీము, ఈ మినిస్ట్రీ ఏ మినిస్ట్రీ కింద ఉంటుందంటే మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్. మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ కింద ఈ స్కీమ్ వస్తుందన్నమాట. యూనియన్ మినిస్టర్ ఎవరు, హర్దీప్ సింగ్ పూరి. ఎన్ఫసైజ్డ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ స్ట్రాంగ్ గ్రీవెన్స్ రెడ్రెసల్ కమిటీస్ అండర్ ద స్ట్రీట్ వెండర్స్ యాక్ట్ 2017. అయితే ఈ పోర్టల్ని ఎందుకు తీసుకొస్తున్నారు, ఈ డాష్ బోర్డ్ని ఎందుకు తీసుకొస్తున్నారు అంటే గ్రీవెన్స్ రెడ్రెసల్ అనమాట. మీకు ఎటువంటి కంప్లైంట్స్ ఉన్నా కానీ ఏం చేయొచ్చు, ఈ పోర్టల్లో వెళ్ళి మనం కంప్లైంట్ చేయొచ్చు అనమాట. ఎయిమింగ్ టు స్విఫ్ట్లీ రిజాల్వ్ డిస్ప్యూట్స్ అమాంగ్ వెండర్స్ వర్తకుల మధ్యలో డిస్ప్యూట్స్ ఏమన్నా ఉంటే వాటిని ఏం చేయొచ్చు అనమాట, రిజాల్వ్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ ఆన్లైన్ టూల్స్, దీని పేరేంటి, పైసా ఫర్ రియల్ టైమ్ లోన్ ట్రాకింగ్. మీరు ఎంత లోన్ తీసుకున్నారు, 10,000 తీసుకున్నారా, 20,000 తీసుకున్నారా, లేకపోతే 30,000 తీసుకున్నారా, 50,000 తీసుకున్నారా అని చెప్పి లోన్ ట్రాక్ చేస్తుంది అనమాట ఈ పైసా అనే ఆన్లైన్ టూల్. అండ్ పిఎం స్వానిధి ఫర్ స్కీమ్ మానిటరింగ్, మీరు ఈ స్కీమ్కి అప్లై అవుతారా లేదా అవి కూడా ఆన్లైన్ ట్రాన్సాక్షన్. ఇప్పుడు ప్రతిదీ ఆన్లైన్ అవుతుంది కాబట్టి పిఎం స్వానిధి స్కీమ్ కోసం తీసుకొచ్చిన ఆన్లైన్ పోర్టల్ ఏంటి అంటే పైసా డాష్ బోర్డ్ అని మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ప్రైమ్ మినిస్టర్ స్ట్రీట్ వెండర్ ఆత్మనిర్భర్ నిధి, ఇట్ ఈజ్ ఏ సెంట్రల్ సెక్టర్ స్కీమ్. ఇదేంటి, సెంట్రల్ గవర్నమెంట్ యొక్క స్కీమ్ అనమాట. ఫుల్లీ ఫండెడ్ బై మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్. ఎవరిది ఈ స్కీమ్కి ఫండ్ ఇస్తారంటే మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్. ఎప్పుడు లాంచ్ చేశారు ఈ స్కీమ్ని, June 1, 2020 లాంచ్ చేశారు. అయితే రీసెంట్గా ఈ స్కీమ్కి సంబంధించిన కొన్ని రికార్డ్స్ ఉన్నాయన్నమాట. అవి ఏంటో చూద్దాం. పిఎం స్వానిధి మిషన్ ప్రొవైడ్స్ మైక్రో లోన్స్. చెప్పాను కదా, చిన్న లోన్స్ అనమాట. 10,000 నుంచి 50,000 వరకు ఉంటుంది. స్ట్రీట్ వెండర్స్ ఎనేబులింగ్ దెమ్ టు రీస్టార్ట్ అండ్ గ్రో దేర్ బిజినెస్. ఈ లోన్ దేనికి సంబంధించింది, వాళ్ళ బిజినెస్ని రీస్టార్ట్ చేయడానికి కానీ లేకపోతే కంటిన్యూ చేయడానికి, గ్రో అవ్వడానికి బిజినెస్లో ఉపయోగపడుతుంది అనమాట. రియల్ టైమ్ డేటా ఆన్ పైసా డాష్బోర్డ్ అండ్ పిఎం స్వానిధి పోర్టల్ ప్రమోట్స్ అకౌంటబిలిటీ అండ్ ఫెసిలిటీ ఇన్ఫార్మ్డ్ డెసిషన్ మేకింగ్. దీనివల్ల డేటా ఎవరికి సంబంధించిన, ఈ స్ట్రీట్ వెండర్కి సంబంధించిన డేటా మొత్తం ఈ పోర్టల్లో ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటుంది అని చెప్పారు. నెక్స్ట్ అయితే ఈ స్కీమ్ లాంచ్ చేసినప్పుడు 2020లో లాంచ్ చేశారు కదా, June 2020లో. అయితే ఈ స్కీమ్ అనేది March 2022 వరకే ఉంటుందని చెప్పారనమాట. రీసెంట్గా ఈ స్కీమ్ని ఎక్స్టెండ్ చేశారు, అంటే ఇంకొన్ని రోజులు
ఎక్స్టెండ్ చేశారనమాట. ఎప్పుడు దాకా? డిసెంబర్ 2024 దాకా. అయితే పిఎం స్వానిధి స్కీమ్ రీసెంట్గా ఎక్స్టెండ్ చేశారు, దాని గడువుని ఇంకా పెంచారనమాట. ఎప్పుడు దాకా? డిసెంబర్ 2024 వరకు. అయితే రీసెంట్గా పోయిన సంవత్సరం డేటా వస్తే 2022 నుంచి 23 డేటా వస్తే మన ఎంత అమౌంట్, మన గవర్నమెంట్ ఎంత అమౌంట్ ఇచ్చిందంట? 9,790 crores. ఇది చాలా ఇంపార్టెంట్. 9,790 crores ఇచ్చింది. ఎప్పటి వరకు? మొన్న డిసెంబర్ 2023 వరకు లోన్స్ ఎంత ఇచ్చింది? 9,790 crores ఇచ్చింది. ఎవరికి? పిఎం స్వానిధి స్కీమ్లో. అయితే బెనిఫిషరీస్ ఎంతమందికి ఇచ్చింది అని 1,866 crore మందికి బెనిఫిషరీస్కి 9,790 crores అనేది ఇచ్చారనమాట. ఎప్పుడు దాకా? డిసెంబర్ 5th 2023 దాకా. ఈ డేటా అనేది మనం గుర్తుంచుకోవాలి. ఈ స్కీమ్ కోసం తీసుకొచ్చిన డాష్ బోర్డు పేరేంటి? పైసా డాష్ బోర్డ్. పైసా డాష్ బోర్డ్ ఏ స్కీమ్ కోసం తీసుకొచ్చారు? పిఎం స్వానిధి స్కీమ్ కోసం. మన నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూస్తే ఇది ఇండెక్స్. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్. అయితే రీసెంట్గా ఏ ఇండెక్స్ లాంచ్ చేశారంటే హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్. హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2024 రీసెంట్గా హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ వచ్చిందనమాట. అయితే ప్రతి సంవత్సరం హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ ఇస్తారు. అయితే ఇందులో ఈ సంవత్సరం మామూలుగా అయితే జపాన్, మీరు లాస్ట్ ఇయర్ చూసినట్టయితే జపాన్ అండ్ సింగపూర్ ఈ 2 కంట్రీస్ మాత్రం ఎప్పుడు టాప్ పొజిషన్లో ఉంటాయి. అయితే ఫస్ట్ టైం 2024 అంటే ఈ సంవత్సరం వచ్చిన రిపోర్టులో, అంటే లాస్ట్ ఇయర్కి సంబంధించిన రిపోర్టు మొత్తం ఆ బేస్ చేసుకొని ఇప్పుడు ఇస్తారనమాట ర్యాంకింగ్. అయితే అది బేస్ చేసుకుంటే ఈ సంవత్సరం టాప్ పొజిషన్లో 6 కంట్రీస్ ఉన్నాయి. 1, 2, 3 కాదు. ఎన్ని? టోటల్ 6 కంట్రీస్ ఉన్నాయి. 6 కంట్రీస్ టాప్ పొజిషన్లో ఉన్నాయంటే చాలా గ్రేట్ అనమాట. 6 కంట్రీస్ నౌ జాయింట్లీ హోల్డ్ ద టాప్ పొజిషన్. ఇప్పుడు టాప్ పొజిషన్లో ఎన్ని ఉన్నాయి? 6 కంట్రీస్ ఉన్నాయి. ఏంటా కంట్రీస్ అంటే ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, స్పెయిన్, జపాన్ అండ్ సింగపూర్. ఇవి ఎప్పుడు ఉండే కంట్రీసే. రీసెంట్గా ఇంకో 4 యాడ్ అయినాయి. ఏంటవి? ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, స్పెయిన్. మరి సెకండ్ పొజిషన్లో ఎవరున్నారు? సౌత్ కొరియా. సౌత్ కొరియా అలాంగ్ సైడ్ ఫిన్లాండ్ అండ్ స్వీడన్ ఎంజాయిడ్ వీసా ఫ్రీ యాక్సెస్ టు 193 కంట్రీస్. అయితే 6 కంట్రీస్ ఉన్నాయి కదా, ఈ 6 కంట్రీస్ 194 డెస్టినేషన్స్కి వెళ్తుందన్నమాట. వీసా ఫ్రీ యాక్సెస్ ఎన్ని కంట్రీస్కి ఇచ్చినాయి? 194 కంట్రీస్కి. సౌత్ కొరియా సెకండ్ పొజిషన్ అండ్ థర్డ్ పొజిషన్ వచ్చేసరికి స్వీడన్ 193 అనమాట డెస్టినేషన్స్. అయితే మనకి ఇంపార్టెంట్ 1 ఫస్ట్ పొజిషన్, సెకండ్ పొజిషన్, థర్డ్ పొజిషన్ దాంతోపాటు మన ఇండియా ఎన్నో పొజిషన్లో ఉంది. అయితే ఈ సంవత్సరం మన ఇండియా 80th పొజిషన్లో ఉంది. మన ఇండియా ర్యాంక్ ఎంత? 80. మరి లాస్ట్ ఇయర్ మన ఇండియా ర్యాంక్ ఎంత? 83. అయితే మన ఇండియా నుంచి వీసా ఫ్రీగా ఎన్ని డెస్టినేషన్కి వెళ్ళచ్చు? 62 డెస్టినేషన్. టాప్లో ఉన్న కంట్రీస్ ఎన్ని డెస్టినేషన్స్? 194 డెస్టినేషన్స్. మరి ఇండియా వచ్చేసరికి 62 డెస్టినేషన్స్. మన ఇండియా ర్యాంకు ఈ సంవత్సరం గాను ఇండియా ర్యాంక్ ఎంత? 80th పొజిషన్. లాస్ట్ ఇయర్ ఇండియా ర్యాంక్ ఎంత? 83 పొజిషన్. నెక్స్ట్ లాస్ట్ 3 స్పాట్స్ వచ్చేసరికి ఆఫ్ఘనిస్తాన్, సిరియా, ఇరాక్. మీరు ఈ డీటెయిల్స్ రాసుకునేటప్పుడు ఇట్లా మొత్తం ప్రతిదీ కాపీ పేస్ట్ చేయకూడదు. జస్ట్ టాప్ అని చెప్పి టాప్ 6 కంట్రీస్ అని చెప్పి ఈ 6 పేర్లు రాసుకోవాలి, ఈ 6 పేర్లు రాసుకోవాలి. తర్వాత ఏం చేయాలి? మన ఇండియా ర్యాంక్ ఎంతో చూడాలి అండ్ ఎన్ని డెస్టినేషన్స్ ఉన్నాయో కూడా చూడాలి. 62 డెస్టినేషన్స్తో ఇండియా అనేది 80th ర్యాంక్లో ఉందని మనం అర్థం చేసుకోవాలి. లాస్ట్ ఇయర్ ర్యాంక్ కూడా చూడాలి, అది ఇంపార్టెంటే. మిమ్మల్ని అడిగే క్వశ్చన్స్ ఎక్కువగా ఉన్నాయి. అయితే లాస్ట్ 3 స్పాట్స్ ఏంటి అని చెప్పి లాస్ట్ అని రాసుకొని ఆఫ్ఘనిస్తాన్, సిరియా, ఇరాక్ అని రాసుకోవాలి. మరి ఇవి ఎన్ని డెస్టినేషన్స్? 28, 29, 31 కంట్రీస్.
ద ర్యాంకింగ్ ఈజ్ బేస్డ్ ఆన్ డేటా ఫ్రమ్ ద ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్. ఈ డేటా అంతా ఎక్కడి నుంచి వస్తుందంట? ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్కి సంబంధించిన డేటా అనమాట. షోస్ దట్ జపాన్ అండ్ సింగపూర్ హ్యావ్ కన్సిస్టెంట్లీ హెల్డ్ టాప్ పొజిషన్ ఫర్ ద పాస్ట్ 5 years. పాస్ట్ 5 years నుంచి కన్సిస్టెంట్గా ఏ 2 కంట్రీస్ టాప్లో ఉన్నాయి? జపాన్ అండ్ సింగపూర్ కంట్రీస్ అనేవి లాస్ట్ 5 years నుంచి టాప్ పొజిషన్లోనే ఉన్నాయి. రీసెంట్గా యాడ్ అయిన కంట్రీస్ ఏంటి? ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, స్పెయిన్. ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, స్పెయిన్. ఇప్పుడు ఓవరాల్గా అర్థమైంది కదా. రీసెంట్గా హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ అనే ఒక ర్యాంకింగ్ ఇండెక్స్ వచ్చింది. ఫస్ట్ టైం మన ఇప్పటి వరకు ఫస్ట్ టైము 2024లో టాప్ పొజిషన్లో ఎన్ని కంట్రీస్ ఉన్నాయంటే 6 కంట్రీస్ ఉన్నాయి. ఆ కంట్రీస్ పేరేంటి? ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, స్పెయిన్, జపాన్ అండ్ సింగపూర్. జపాను, సింగపూర్ ఎప్పుడు కామన్గానే ఉంటాయి, కానీ ఈసారి ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, స్పెయిన్. మన ఇండియా ర్యాంక్ వచ్చేసరికి 80th ర్యాంక్. లాస్ట్ ఇయర్ ఇండియా ర్యాంక్ చూస్తే 83rd ర్యాంక్. ఈ సంవత్సరం ఇండియా ఎన్ని డెస్టినేషన్స్కి వీసా ఫ్రీ చెప్పిందంటే 62 డెస్టినేషన్స్కి. హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్. మన నెక్స్ట్గా ఇండెక్సెస్ అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట. సో కంపల్సరీగా చూడాలి, ఎగ్జామ్స్కి వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఓకే, మరి నెక్స్ట్ టాపిక్కి వెళ్ళేసరికి ఎక్సర్సైజ్. ఈ టాపిక్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. న్యూస్లోకి ఒక ఎక్సర్సైజ్ వచ్చింది. ఆ ఎక్సర్సైజ్ పేరేంటి? మిలాన్. ఆ ఎక్సర్సైజ్ పేరేంటి? మిలాన్. ఈసారి మిలాన్ ఎక్సర్సైజ్ 2024 గాను ఎవరు హోస్ట్ చేస్తున్నారు? మన ఇండియానే హోస్ట్ చేస్తుంది. ఎక్కడ చేస్తున్నారు? విశాఖపట్నం, మన ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో హోస్ట్ చేస్తున్నారనమాట. మల్టీలేటరల్ ఎక్సర్సైజ్, మల్టీనేషనల్ ఎక్సర్సైజ్. మల్టీనేషనల్ ఎక్సర్సైజ్ అంటే ఏంటి? యాన్యువల్ అంటే బై అంటే ఇద్దరు కలిసి చేసే ఎక్సర్సైజ్. ట్రై అంటే ముగ్గురు కలిసి, 3 కంట్రీస్ కలిసి చేసే ఎక్సర్సైజ్ని ట్రైలేటరల్. బైలేటరల్ అంటారు. బైలేటరల్ అంటే 2 కంట్రీస్ కలిసి చేసే ఎక్సర్సైజ్ని ఏమంటారు? బైలేటరల్ అంటారు. అదే 3 అయితే ట్రైలేటరల్. ఇదేంటిది? మల్టీనేషనల్ ఎక్సర్సైజ్. మల్టీనేషనల్ ఎక్సర్సైజ్ అంటే 2, 3 కన్నా ఎక్కువ కంట్రీస్ ఉన్నాయి అన్నమాట. ఎవరు కండక్ట్ చేస్తున్నారు? మన ఇండియన్ నేవీ కండక్ట్ చేస్తున్న ఈ ఎక్సర్సైజ్ పేరేంటి? మిలాన్ 2024. ఎక్కడ జరుగుతుందంటే విశాఖపట్నంలో జరుగుతుంది. ఎప్పటి నుంచి ఎప్పుడు దాకా? 9th to 27th February 2024 వరకు. బైఇన్నియల్ మల్టీనేషనల్ నేవల్ ఎక్సర్సైజ్. బైఇన్నియల్ అంటే 2 సంవత్సరాలకు ఒకసారి జరిగే మల్టీనేషనల్ నేవల్ ఎక్సర్సైజ్ అనమాట. ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది? 1995లో స్టార్ట్ అయింది. ఇండోనేషియా, సింగపూర్, శ్రీలంక, థాయిలాండ్ ఫస్ట్ 4 కంట్రీస్తో స్టార్ట్ అయింది అనమాట. మరి ఈ సంవత్సరం మిలాన్ ఎక్సర్సైజ్ జరుగుతుంది. ఎన్నో ఎడిషన్ అంటే 24th ఎడిషన్. ఈ సంవత్సరం మిలాన్ ఎక్సర్సైజ్ ఎన్నో ఎడిషన్ అంటే 24th ఎడిషన్. ప్రైమ్ మినిస్టర్ నరసింహారావు ఇనన్షియేటెడ్ ఇండియాస్ లుక్ ఈస్ట్ పాలసీ 1992 విత్ ద ఎయిమ్ టు స్ట్రెంథనింగ్ ఇండియన్ రిలేషన్స్ విత్ సౌత్ ఈస్ట్ ఏషియా. ఏం లేదు, మిలాన్ ఎక్సర్సైజ్ అనేది ఈ సంవత్సరం ఎక్కడ జరుగుతుంది? మన వైజాగ్లో, విశాఖపట్నంలో జరుగుతుంది. ఎవరు హోస్ట్ చేస్తున్నారు? ఇండియన్ నేవీ హోస్ట్ చేస్తుంది. ఇది ఎన్నో ఎడిషన్ అంటే 24th ఎడిషన్. మిలాన్ 24. నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూస్తే 2023 కన్ఫర్మ్డ్ యాజ్ వార్మెస్ట్ ఇయర్. ఇప్పటి వరకు ఇన్ని సంవత్సరాలలో వార్మెస్ట్ ఇయర్ అంటే బాగా వేడిగా ఉన్న ఇయర్ ఏంటంటే 2023 అంట. ద ఇయర్ 2023 హ్యాస్ బీన్ కన్ఫర్మ్డ్ యాజ్ ద వార్మెస్ట్ ఆన్ రికార్డ్స్లోకి ఎక్కిందనమాట. అయితే ఎంత డిగ్రీస్ ఇంపార్టెంట్? 14.98 degrees Celsius. 14.98 degrees Celsiusతో 2023 ఇయర్ అనేది హాటెస్ట్ ఇయర్, వార్మెస్ట్ ఇయర్ అనమాట. మరి దీనికి ముందు వార్మెస్ట్ ఇయర్ ఏంటిది? 2016. అయితే ఈ 2016 కన్నా ఈ సంవత్సరం ఎన్ని డిగ్రీలు ఎక్కువగా ఉందంటే 0.17 degrees. అది ఈ కరెంట్ అఫైర్ యొక్క థీమ్ అనమాట. ఏంటిది? 2023ని వార్మెస్ట్ ఇయర్గా
డిక్లేర్ చేశారు. ఆల్రెడీ 2023 ఏంటిది, ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్, చిరుధాన్యాలకి ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్గా ఏ ఇయర్ని ప్రకటించారు, 2023ని ప్రకటించారు. అదే సేమ్ రికార్డ్తో 2023 ఈసారి ఏంటి, వార్మెస్ట్ ఇయర్ అనమాట. మరి దీనికన్నా ఇంతకుముందు వార్మెస్ట్ ఇయర్ ఏంటి, 2016 అనమాట. అది ఈ కరెంట్ అఫైర్. అయితే ఈ డేటా ఎవరిచ్చారని మిమ్మల్ని అడిగితే యూరోపియన్ యూనియన్స్ కాపర్నికస్ క్లైమేట్ చేంజ్ సర్వీస్, యూరోపియన్ యూనియన్ యొక్క డేటా ప్రకారం 2023 అనేది ఏంటిది, వార్మెస్ట్ ఇయర్. ఎంత డిగ్రీస్ అంటే 14.98 డిగ్రీస్ సెల్సియస్, 14.98 డిగ్రీస్ సెల్సియస్. ఓకే, నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి అటల్ సేతు ఇనాగరేటెడ్ బై పిఎం మోడీ టు ఇండియాస్ లాంగెస్ట్ సీ బ్రిడ్జ్ అటల్ సేతు టుడే. ఈరోజు మన పిఎం నరేంద్ర మోడీ గారు ఇనాగరేట్ చేస్తున్నారనమాట. ఏంటిది, మన ఇండియాలోనే లాంగెస్ట్ సీ బ్రిడ్జ్. ఏంటిది, లాంగెస్ట్ సీ బ్రిడ్జ్. సో ఈ టాపిక్ అనేది ఇంపార్టెంట్. మరి ఇది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు, ముంబై నుంచి నవీ ముంబై అంటే న్యూ ముంబై వరకు ఈ బ్రిడ్జ్ అనేది ఉంటుందన్నమాట. ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్ ఆర్ అటల్ బిహారీ వాజ్పేయి సవేరీ నహావా సేవా అటల్ సేతు. దీని పేరేంటి, ద ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్ అన్న అనొచ్చు. ఇంకో పేరేంటి, ద అటల్ బిహారీ వాజ్పేయి సవేరీ నహావా సేవా అటల్ సేతు టు నవీ ముంబై. చెప్పాను కదా, అటల్ సేతు టు నవీ ముంబై ఈ బ్రిడ్జ్ పేరు అనమాట. అయితే ఈ బ్రిడ్జ్ ఎన్ని కిలోమీటర్స్ ఉంది, 22 కిలోమీటర్స్ ఉంటుందన్నమాట అప్రాక్సిమేట్లీ. మరి దీనికి ఫౌండేషన్ ఎప్పుడు వేశారు, 2016 డిసెంబర్లో దీనికి ఫౌండేషన్ వేస్తే ఇన్ని సంవత్సరాలకి ఏమైంది, అది కన్స్ట్రక్షన్ అయింది. ఈరోజు నరేంద్ర మోడీ గారు దీన్ని ఇనాగరేట్ చేస్తున్నారు అనమాట. ద కంట్రీస్ లాంగెస్ట్ సీ బ్రిడ్జ్, మన కంట్రీలోనే లాంగెస్ట్ సీ బ్రిడ్జ్ అనమాట. డే లాంగ్ విజిట్ టు మహారాష్ట్ర. ఎక్కడుంది, మహారాష్ట్ర ముంబైలో ఉందన్నమాట. ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్ ఆర్ ద అటల్ బిహారీ వాజ్పేయి లింక్ అనమాట బ్రిడ్జ్ పేరు. అయితే చూద్దాం, ఇది ఆ బ్రిడ్జ్ యొక్క ఫొటోస్ అనమాట. అయితే ఇది ఎన్ని కిలోమీటర్స్ ఉంది, అప్రాక్సిమేట్లీ 22 కిలోమీటర్స్ అన్నారు కదా. పర్ఫెక్ట్గా కావాలంటే 21.8 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉందన్నమాట ఈ బ్రిడ్జ్. లాంగ్ ట్రాన్స్ హార్బర్ లింక్, లాంగెస్ట్ బ్రిడ్జ్ ఆన్ ద సీ. ఇదేంటిది, పొడవైన, లాంగెస్ట్ అంటే ఏంటి, పొడవైన బ్రిడ్జ్ అనమాట, సీ మీద కన్స్ట్రక్ట్ చేసిన. మరి ఇది దీని కాస్ట్ ఎంత, దీన్ని కన్స్ట్రక్ట్ చేయడానికి ఎంత ఖర్చు అయింది, 17,840 crores. ఎంత, 17,840 crores ఖర్చు అయిందనమాట. 6 లేన్ బ్రిడ్జ్. ఎన్ని లేన్స్ ఉంటాయి ఇందులో, 6 లేన్స్ ఉంటాయి. వరల్డ్స్ 12th లాంగెస్ట్ సీ బ్రిడ్జ్. మన వరల్డ్లో ఎన్నో లాంగెస్ట్ అంట, 12th లాంగెస్ట్ అనమాట. ఇనాగరేటెడ్ ఆన్ 12th January 2024. ఇలా ఈజీగా 12 రెండు సేమ్ కదా, గుర్తుంచుకోవచ్చు. ఈ రోజు లాంచ్ చేశారు. ఏం బ్రిడ్జ్, అటల్ సేతు బ్రిడ్జ్ అనమాట. ఈ బ్రిడ్జ్ పేరేంటి, అటల్ సేతు బ్రిడ్జ్. మన కంట్రీలోనే లాంగెస్ట్ బ్రిడ్జ్, 12th లాంగెస్ట్ సీ బ్రిడ్జ్. ఇది ఎక్కడొస్తుంది, మహారాష్ట్ర సీఎం ఎవరు, ఏక్నాథ్ షిండే గారు. మరి గవర్నర్ వచ్చేసరికి రమేష్ బైస్. నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. న్యూట్రల్ రెజ్లర్ అమన్ షెరావత్. ఈయన పేరేంటి, అమన్ షెరావత్ గారు విన్స్ గోల్డ్ ఎట్ జాగ్రెబ్ ఓపెన్లో వ్రెజ్లర్. ఈయన ఎవరు, న్యూట్రల్ వ్రెజ్లర్ అమన్ షెరావత్ గారికి గోల్డ్ వచ్చింది. ఇండియన్ వ్రెజ్లర్ అమన్ షెరావత్ హ్యాస్ క్వైట్లీ బీన్ గోయింగ్ అబౌట్ ద బిజినెస్ టు హోప్స్ ద కంట్రీ ఏ మెడల్ మైట్. ఏ కేటగిరీలో వచ్చింది ఈయనకి, 57 kg కేటగిరీలో అమన్ షెరావత్ గారికి జాగ్రెబ్ ఓపెన్లో ఈ సంవత్సరం టైటిల్ వచ్చిందనమాట.
మరి ఈ టైటిల్ జాగ్రెబ్ ఎక్కడుంది? క్రొయేషియా. క్రొయేషియా యొక్క క్యాపిటల్ జాగ్రెబ్. క్రొయేషియా యొక్క క్యాపిటలే జాగ్రెబ్. క్రొయేషియా కరెన్సీ వచ్చేసరికి కూనా. క్రొయేషియాలో జరిగిన జాగ్రెబ్ ఓపెన్లో అమన్ షెరావత్ గారికి గోల్డ్ మెడల్ వచ్చింది. ఎన్ని కేజీస్ కేటగిరీలో అంటే 57 కేజీ కేటగిరీలో. అయితే రీసెంట్గా మీకు తెలిసిందే రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చాలా ఇష్యూస్తో ఉంది. రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఏంటి ఇష్యూస్ అంటే హెరాస్మెంట్, సెక్షువల్ హెరాస్మెంట్ కేసులో రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా యొక్క ప్రెసిడెంట్, ఎక్స్ ప్రెసిడెంట్ అంటే రీసెంట్గా ఒకళ్ళు అపాయింట్ అయ్యారు ఎక్స్ ప్రెసిడెంట్, ఆయన పేరేంటి? బ్రిజ్ భూషణ్ శరణ్ గారు హెరాస్మెంట్ కేసెస్తో ఈయన మీద కేసెస్ వేశారనమాట. ఎవరు? ఈ అథ్లీట్స్, రెజ్లింగ్కి సంబంధించిన అథ్లీట్స్ అందరూ ఈయన మీద కేసు వేశారు. అందుకని ఈయన్ని తీసేసి ఈయన పదవిలో నుంచి తొలగించారనమాట. అయితే రీసెంట్గా ఒకళ్ళు అపాయింట్ అయ్యారు ఈ పదవిలో రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకి ప్రెసిడెంట్గా. ఆయన పేరేంటి? సంజయ్ సింగ్ గారు. సంజయ్ సింగ్ గారు రీసెంట్గా రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకి ప్రెసిడెంట్గా అపాయింట్ అయ్యారు. ఇది కూడా అథ్లీట్స్కి నచ్చలేదు. ఎందుకు? ఈ బ్రిజ్ భూషణ్ శరణ్ గారికి ఈయనకి లింక్స్ ఉన్నాయని చెప్పి రీసెంట్గా ఏం చేశారు అంటే సంజయ్ సింగ్ గారికి బ్రిజ్ భూషణ్ శరణ్ గారికి లింక్ ఉన్నాయని చెప్పి కొంతమంది రెజ్లర్స్ ఏం చేశారంటే వాళ్ళకు వచ్చిన పద్మశ్రీస్ని గవర్నమెంట్కి తిరిగి ఇచ్చేశారనమాట. ఏంటి ఆ రెజ్లర్ పేరేంటి? బజరంగ్ పునియా. రీసెంట్గా మన ఇండియన్ రెజ్లర్ బజరంగ్ పునియా గారు తనకు వచ్చిన పద్మశ్రీ, మన పద్మశ్రీ అనేది మన ఇండియాలోనే 4th హైయెస్ట్ సివిలియన్ అవార్డు అనమాట. అట్లాంటి అవార్డ్స్ని ఏం చేశారు? తిరిగి ఇచ్చేశారు. ఎందుకు? ఈ సంజయ్ సింగ్ గారిని మీరు మళ్ళీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళనే మీరు మళ్ళీ ప్రెసిడెంట్గా అపాయింట్ చేశారని చెప్పి రీసెంట్గా మొన్న డిసెంబర్లో బజరంగ్ పునియా గారు ఆయనకు వచ్చిన మెడల్ని ఏం చేశారు? రిటర్న్ చేశారనమాట. మరి ఇండియన్ ఒలింపిక్ కమిటీ అనేది ఊరుకోదు కదా, అందుకని ఇండియన్ ఒలింపిక్ కమిటీ అనేది ఒక కమిటీని లాంచ్ చేసిందనమాట. ఈ కేసు మొత్తాన్ని చూడండి, ఇన్స్పెక్ట్ చేయండి అని చెప్పి. అయితే ఈ యాడ్ హాక్ కమిటీకి హెడ్గా ఎవరున్నారు? ఈ యాడ్ హాక్ కమిటీకి హెడ్గా భూపేంద్ర సింగ్ బాజ్వా గారు ఉన్నారు. సో ఈ పేర్లన్నీ మనకి ఇంపార్టెంట్ అనమాట. భూపేంద్ర సింగ్ బాజ్వా గారు ఎవరు? సస్పెండ్ చేశారు కదా ప్రెసిడెంట్ని బ్రిజ్ భూషణ్ శరణ్ని. ఆయన మీద కేసెస్ నిజంగా ఉన్నాయా, వాళ్ళు చెప్పినవి ఏంటి అని చెప్పి ఇన్స్పెక్ట్ చేయమని చెప్పి కమిటీ లాంచ్ చేసిన ఆ కమిటీకి హెడ్ అనమాట. ఎవరు? భూపేంద్ర సింగ్ బాజ్వా. రీసెంట్గా తనకు వచ్చిన పద్మశ్రీని రిటర్న్ చేసింది ఎవరు? బజరంగ్ పునియా. హీ ఈజ్ ఏ రెజ్లర్. ద రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఈజ్ గవర్నింగ్ బాడీ ఆఫ్ రెజ్లింగ్ ఇన్ ఇండియా. ఇట్ ఈస్ హెడ్ క్వార్టర్డ్ ఇన్ న్యూఢిల్లీ. రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా హెడ్ క్వార్టర్స్ ఎక్కడున్నాయి? న్యూఢిల్లీలో ఉంది. ఇది ఎప్పుడు ఫామ్ అయింది? 27th జనవరి 1967లో ఫామ్ అయింది. 27th జనవరి 1967లో ఫామ్ అయింది రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా. రీసెంట్గా 57 కేజీ కేటగిరీలో అమన్ షెరావత్ గారికి గోల్డ్ గెలుచుకున్నారు జాగ్రెబ్ ఓపెన్. ఇది ఎక్కడ జరిగింది? క్రొయేషియాలో జరిగిన జాగ్రెబ్ ఓపెన్లో గోల్డ్ సంపాదించుకున్నారు అనమాట రెజ్లర్. నెక్స్ట్ గ్రీస్ డ్రాస్ బిల్ టు లీగలైజ్ సేమ్ సెక్స్ మ్యారేజ్. రీసెంట్గా గ్రీస్ అనే కంపెనీ, ఇది 1-లైనర్ MCQ చెప్పచ్చు. గ్రీస్ అనే కంట్రీ ఏం చేసింది? సేమ్ సెక్స్ మ్యారేజ్ని లీగలైజ్ చేసిందనమాట. సేమ్ సెక్స్ మ్యారేజ్ని లీగలైజ్ చేస్తుంది ఏ కంట్రీ రీసెంట్గా అంటే గ్రీస్ అనమాట. వాళ్ళ PM చెప్పారు గ్రీస్ విల్ పబ్లిష్ ఏ బిల్ షార్ట్లీ. ఒక బిల్లుని పబ్లిష్ చేస్తుందంట టు లీగలైజ్ సేమ్ సెక్స్ మ్యారేజ్ ఇన్ ద బిడ్ టు ఎలిమినేట్ డిస్క్రిమినేషన్ బేస్డ్ ఆన్ సెక్షువల్ ఓరియంటేషన్కి సంబంధించిన డిస్క్రిమినేషన్ని ఎలిమినేట్ చేయడానికి తీసుకొచ్చారనమాట. ఏంటిది? సేమ్ సెక్స్ మ్యారేజ్ని. మరి గ్రీస్ యొక్క ప్రైమ్ మినిస్టర్ ఎవరు? కెరికోస్ మిట్సోటాకిస్.
గ్రీస్ క్యాపిటల్ వచ్చేసరికి ఏథెన్స్, కరెన్సీ వచ్చేసరికి యూరో. రీసెంట్గా మీకు గుర్తున్నట్టయితే రీసెంట్ కరెంట్ అఫైర్ ఏంటి, నేపాల్లో రిజిస్టర్ చేసుకున్నారు ఫస్ట్ సేమ్ సెక్స్ మ్యారేజ్ని ఫస్ట్ టైము నేపాల్లో రిజిస్టర్ చేశారు. ఆల్రెడీ నేపాల్లో 2008లోనే ఏమైంది, సేమ్ సెక్స్ మ్యారేజ్ని లీగలైజ్ చేశారు. కానీ ఒక సర్టిఫికెట్, ఒక డాక్యుమెంట్, సేమ్ సెక్స్ మ్యారేజ్ కింద ఒక డాక్యుమెంట్ ఇస్తారు కదా, ఆ మ్యారేజ్ సర్టిఫికెట్ అని ఫస్ట్ టైం మొన్న ఇచ్చారు 2023లో ఇద్దరికి. ఆ కంట్రీ ఏంటి, నేపాల్. రీసెంట్గా నేపాల్ న్యూస్లో ఉంది సేమ్ సెక్స్ మ్యారేజ్ విషయంలో. ఈరోజు కరెంట్ అఫైర్ ఏంటి, గ్రీస్ లీగలైజ్ చేసింది ఏంటిది, సేమ్ సెక్స్ మ్యారేజ్ని. నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. యుఎస్ సర్జన్ జనరల్ వివేక్ మూర్తి, యుఎస్ సర్జన్ జనరల్ వివేక్ మూర్తి గారు, ఈయన వివేక్ మూర్తి గారు రీనేమ్డ్ కంట్రీ రిప్రజెంటేటివ్ ఆన్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ బోర్డ్. ఈయన ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఈయన ఇండియన్ అమెరికన్ కాబట్టి ఇంపార్టెంట్. సర్జన్ జనరల్ ఈయన పేరేంటి, వివేక్ మూర్తి గారు. హ్యాస్ బీన్ నేమ్డ్ అగైన్ టు సర్వ్ యాజ్ ద యునైటెడ్ స్టేట్స్ రిప్రజెంటేటివ్ టు ఎగ్జిక్యూటివ్ బోర్డ్ ఆఫ్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ యొక్క ఎగ్జిక్యూటివ్ బోర్డుకి రిప్రజెంట్ చేస్తున్నారు. ఎవరు, ఈయన పేరు వివేక్ మూర్తి, వివేక్ మూర్తి గారు. ఈయన ఇండియన్ అమెరికన్. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు, 7th ఏప్రిల్ 1948. అందుకే మనం 7th ఏప్రిల్ని ఏ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం, వరల్డ్ హెల్త్ డే. వరల్డ్ హెల్త్ డే, వరల్డ్ హెల్త్ డేగా ఏప్రిల్ 7th సెలబ్రేట్ చేసుకుంటాం. ఎందుకు, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనేది 7th ఏప్రిల్ 1948లో ఫామ్ అయింది కాబట్టి. మరి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడున్నాయి, జెనీవా, స్విట్జర్లాండ్. జెనీవా, స్విట్జర్లాండ్. నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి ఏషియన్ వింటర్ గేమ్స్. ఏషియన్ వింటర్ గేమ్స్ యొక్క స్లోగను, యాంబ్లమ్, మస్కాట్ ఇచ్చారనమాట. హార్బిన్. ఎక్కడ జరుగుతున్నాయి, ఏషియన్ వింటర్ గేమ్స్ ఎక్కడ జరుగుతున్నాయి, 2025లో హార్బిన్లో జరుగుతున్నాయి ఏషియన్ వింటర్ గేమ్స్. అయితే రీసెంట్గా దాని స్లోగన్, ఎంబ్లమ్ అండ్ మెస్కాట్స్. వీళ్ళు మెస్కాట్ చిన్న చిన్న టైగర్స్ అనమాట, ఇవి మెస్కాట్. మరి వాటి పేర్లు ఏంటి, ఈసారి 2025లో ఏషియన్ వింటర్ గేమ్స్ ఎన్నో ఎడిషన్ అంటే 9th ఎడిషన్. ఎన్నో ఎడిషన్, 9th ఎడిషన్. డ్రీమ్ ఆఫ్ వింటర్ లవ్ అమాంగ్ ఏషియా ఈజ్ అ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్ అండ్ 2 టైగర్స్. ఇవేంటి, 2 టైగర్స్ అనమాట. అవి ఏంటిది, మెస్కాట్స్. డ్రీమ్ ఆఫ్ వింటర్ లవ్ అమాంగ్ ఏషియా అనేది స్లోగన్ అనమాట. ద మెస్కాట్స్ ఆర్ 2 అడారబుల్ టైగర్స్. వాటి పేర్లేంటి, బిన్ బిన్, నిన్ నిన్. బిన్ బిన్, నిన్ నిన్, నీని. బిన్ బిన్, నీని. బిన్ బిన్, నీని. 9th ఎడిషన్ ఆఫ్ ఏషియన్ వింటర్ గేమ్స్. వింటర్ గేమ్స్ 9th ఎడిషన్ ఆఫ్ ఏషియన్ వింటర్ గేమ్స్ 2025లో జరుగుతాయి అన్నమాట. ద అఫీషియల్ ఎంబ్లమ్ ఈజ్ ఫ్యూజన్ ఆఫ్ షార్ట్ ట్రాక్ స్పీడ్ ఇదిగోండి, ఇది హార్బింగర్ 2025 ఎంబ్లమ్ అనమాట. స్పీడ్ స్కేటర్ ఫిగర్, ఏ లీలాక్ ఫ్లవర్ అండ్ డాన్సింగ్ రిబ్బన్స్. ద హార్బిన్ వన్స్ హోస్టెడ్ ఇన్ 1996 ఎడిషన్. ఆల్రెడీ హార్బిన్ 2025లో హోస్ట్ చేస్తుంది కదా, ఇంతకుముందు 1996లో హోస్ట్ చేసిందంట ఆల్రెడీ. వైల్ 2007 ఎడిషన్ వాజ్ హోస్టెడ్ బై చాంగ్చున్. అంటే ఇప్పుడు వరకు చైనా 3 సార్లు హోస్ట్ చేసిందనమాట. ఒకటేమో 2025, ఒకటేమో 1996, ఇంకోసారేమో 2007లో. అయితే మరి నెక్స్ట్ దీని తర్వాత వచ్చే ఏషియన్ గేమ్స్ ఎవరు హోస్ట్ చేస్తారు, 2029 ఏషియన్ వింటర్ గేమ్స్. ఇవేంటివి, ఏషియన్ వింటర్ గేమ్స్. ఏషియన్ వింటర్ గేమ్స్ ఎవరు హోస్ట్ చేస్తారు, ట్రోజేనా, సౌదీ అరేబియా. 2029 వచ్చేసరికి ట్రోజేనా, సౌదీ అరేబియా. ట్రోజేనా, సౌదీ అరేబియా. బిన్ బిన్, నీని. మస్కట్స్. నెక్స్ట్
నెక్స్ట్ న్యూస్ ఏంటంటే స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డ్స్ 2023 పోయిన సంవత్సరానికి సంబంధించిన స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డ్స్ని ఇచ్చారనమాట. నేమ్ ఇండోర్ సూరత్ క్లీనెస్ట్ సిటీస్ ఇన్ ఇండియా. మన ఇండియాలో క్లీనెస్ట్ సిటీస్ ఏంటి? ఇండోర్ అండ్ సూరత్ అనమాట. ఇండోర్ బ్యాగ్డ్ ద క్లీనెస్ట్ సిటీ టైటిల్ ఫర్ ద 7th టైం. ఈ సంవత్సరం ఇండోర్ 7th టైం, వరుసగా 7th టైం అనమాట ఇండోర్కి ఈ టైటిల్ రావడం. ఇండోర్ అండ్ సూరత్ వర్ అడ్జస్టెడ్ ద క్లీనెస్ట్ సిటీస్. క్లీనెస్ట్ సిటీస్ ఏంటి? ఇండోరు, సూరత్. అండ్ వైల్ నవీ ముంబై రిటైన్డ్ ఇన్ థర్డ్ పొజిషన్. థర్డ్ పొజిషన్లో ఎవరున్నారు? నవీ ముంబై అనమాట. క్లెన్లీనెస్ సర్వే ఇన్ ద కేటగిరీ ఆఫ్ బెస్ట్ పర్ఫార్మింగ్ స్టేట్స్. మన ఇండియా మొత్తంలో బెస్ట్ పర్ఫార్మింగ్ స్టేట్స్ కేటగిరీలో మహారాష్ట్ర టాప్లో ఉంది. సెకండ్ ప్లేస్ వచ్చేసరికి మధ్యప్రదేశ్, థర్డ్ ప్లేస్ వచ్చేసరికి ఛత్తీస్గఢ్. ఫస్ట్ ప్లేస్ మహారాష్ట్ర, సెకండ్ ప్లేస్ మధ్యప్రదేశ్, థర్డ్ ప్లేస్ వచ్చేసరికి ఛత్తీస్గఢ్. అదే సిటీస్ వచ్చేసరికి ఇండోర్, సూరత్, నవీ ముంబై. నెక్స్ట్ బాటమ్ ర్యాంక్డ్ సిటీస్ ఏంటో చూద్దాం. వెస్ట్ బెంగాల్కి సంబంధించిన మధ్యం గారం 444 పొజిషన్లో ఉంది. కళ్యాణి 445 పొజిషన్లో ఉంది. హవోరా 446 పొజిషన్లో ఉన్నాయి. ఈ 3 సిటీస్ ఏ స్టేట్కి సంబంధించినవి? వెస్ట్ బెంగాల్కి సంబంధించినవి. బాటమ్ ర్యాంక్డ్ స్టేట్స్లో వచ్చేసరికి అంటే మన ఇండియాలో స్టేట్స్లో క్లీన్గా లేని సిటీస్ అనుకోవచ్చు. స్టేట్స్ రాజస్థాన్, మిజోరాం, అరుణాచల్ ప్రదేశ్. రాజస్థాన్, మిజోరాం, అరుణాచల్ ప్రదేశ్. అదే టాప్ వస్తే మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్. సిటీస్లోకి వస్తే ఇండోర్, సూరత్, నవీ ముంబై. అయితే స్వచ్ఛ సర్వేక్షణ అవార్డ్స్ 2023లో టాప్లో చూసాం. ఈసారి మన ఆంధ్రప్రదేశ్ ఎక్కడుంది, మన తెలంగాణ ఏ పొజిషన్లో ఉన్నాయో చూద్దాం. క్లీన్ సిటీ విశాఖను 4వ స్థానంలో ఉంది. క్లీన్ సిటీస్లో మన వైజాగ్ ఎన్నో స్థానంలో ఉంది? 4th పొజిషన్లో ఉంది. స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులు ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం. విజయవాడకు 6, తిరుపతికి 8వ స్థానం. విజయవాడ ఏమో 6th పొజిషన్లో ఉందంట, తిరుపతి వచ్చేసరికి 8వ స్థానంలో ఉందంట. ఫాస్ట్ మూవింగ్ సిటీస్ విభాగంలో గుంటూరు 2వ ర్యాంకులో ఉంది. క్లీన్ సిటీ ఇన్ ద ఏపీ కేటగిరీలో పులివెందుల మున్సిపాలిటీకి అవార్డు వచ్చిందనమాట. 5 స్టార్ రేటింగ్స్లో దక్షిణాదిలో అంటే సౌత్లో నంబర్ 1గా నిలిచింది ఏపీ. అంటే 5 స్టార్ రేటింగ్స్లో దక్షిణాదిలో సౌత్ సైడ్స్లో ఏపీ అనేది టాప్లో ఉందంట. వరుస అవార్డులతో విజయవాడ జీవీఎంసీ హ్యాట్రిక్. ఇది న్యూస్ పేపర్ కట్టింగ్స్ అనమాట. మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన న్యూస్ ఇది. ఏ పొజిషన్లో ఉన్నాయి? 6వ పొజిషన్లో విజయవాడ ఉంది, తిరుపతి 8వ పొజిషన్లో ఉంది. సో ఒకసారి చదివితే అర్థమైపోతుంది. నెక్స్ట్ మన తెలంగాణ విషయంలోకి వస్తే స్వచ్ఛ సర్వేక్షణలో రాష్ట్రానికి అవార్డుల పంట. జాతీయ స్థాయిలో 4వ పురస్కారాలు. జాతీయ స్థాయిలో 4 పురస్కారాలు వచ్చినంత. పారిశుద్ధ్యత నిర్వహణలో రాష్ట్రానికి జాతీయ స్థాయిలో పలు అవార్డులు దక్కాయి. స్వచ్ఛ సర్వేక్షణ్ గార్బేజ్ ఫ్రీ సిటీ విభాగాల్లో తెలంగాణలోని 20 పురపాలికలు 22 పురస్కారాలు సాధించాయి. 2023-24 సంవత్సరానికి గాను శుభ్రమైన నగరాల క్లీనెస్ట్ సిటీస్ విభాగంలో గ్రేటర్ హైదరాబాద్ అంటే క్లీనెస్ట్ సిటీస్ కేటగిరీలో మన హైదరాబాద్ అనేది మున్సిపల్ కార్పొరేషన్ దేశంలో 9వ స్థానంలో ఉంది. 9th పొజిషన్లో హైదరాబాద్ ఉందన్నమాట. 9th పొజిషన్లో హైదరాబాద్ ఉంది. ఓకేనా? అది దీనికి సంబంధించిన కరెంట్ అఫైర్స్ అనమాట. ఏంటిది? స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డ్స్. విజయవాడకేమో 6th పొజిషన్లో ఉంది, 8th పొజిషన్లో తిరుపతి, 9th పొజిషన్లో హైదరాబాద్. సో ఇవన్నీ చూస్తే మనకి అర్థమవుతుంది. నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. ఫార్మర్ త్రిపుర, ఇది ఆబిచ్యురీ. ఫార్మర్ త్రిపుర మినిస్టర్, త్రిపురాకి సంబంధించిన మినిస్టర్ అనమాట. ఈయన పేరేంటి? కేశబ్ మజుందర్.
కేశబ్ మజుందర్ అనే ఆయన రీసెంట్గా మరణించడం జరిగిందనమాట. వెటేరియన్ కమ్యూనిస్ట్ పార్టీ లీడర్ అండ్ ఫార్మర్ త్రిపుర మినిస్టర్. ఈయన కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించిన ఆయన అనమాట. డైడ్ ఆన్ థర్స్డే ఆఫ్టర్ ఏ ప్రొలాంగ్డ్ ఇల్నెస్ అండ్ పార్టీ అండ్ అఫీషియల్ సోర్సెస్ సెడ్. త్రిపుర మినిస్టర్ కేశబ్ మజుందర్ డైడ్ ఆన్ థర్స్డే ఆఫ్టర్ ప్రొలాంగ్డ్ ఇల్నెస్ పార్టీస్. హీ వాజ్ 88. ఈయన ఏజ్ ఎంత? 88 అనమాట. ఈయన ఏ స్టేట్కి సంబంధించిన? త్రిపుర. ఈయన పేరేంటి? కేశబ్ మజుందర్. కేశబ్ మజుందర్ గారు రీసెంట్గా మరణించడం జరిగింది. నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. చైనా లాంచ్ ఏ లోటస్ షేప్డ్ శాటిలైట్. రీసెంట్గా కమలం ఆకృతిలో చైనా కొత్త ఉపగ్రహాన్ని శాటిలైట్ని లాంచ్ చేసింది. దాని పేరేంటి? ఐన్స్టీన్ ప్రోబ్. ఐన్స్టీన్ ప్రోబ్ అనే కమలం ఆకారం, లోటస్ షేప్ ఆకారంలో ఉన్న శాటిలైట్ని రీసెంట్గా ఏ కంట్రీ లాంచ్ చేసిందంటే చైనా లాంచ్ చేసింది. దీని పేరేంటి? ఐన్స్టీన్ ప్రోబ్. షేప్డ్ లైక్ ఏ లోటస్ ఇన్ ఫుల్ బ్లూమ్. ఎక్స్రే డిటెక్షన్ టెక్నాలజీ ఇన్స్పైర్డ్ బై ద ఫంక్షనింగ్ ఆఫ్ ద లాబ్స్టర్ ఐ. లాంచ్డ్ బై, ఎవరు లాంచ్ చేశారు? లాంచ్డ్ ఫ్రమ్, ఎక్కడి నుంచి లాంచ్ చేశారు? చైనాలోని గ్జీచాంగ్ శాటిలైట్ లాంచ్ సెంటర్. సౌత్ వెస్ట్ చైనా సిచువాన్లో ఉంది. సిచువాన్ ప్రావిన్స్లో ఉన్న గ్జీచాంగ్ శాటిలైట్ లాంచ్ సెంటర్ నుంచి లాంచ్ చేశారనమాట. ఇది లాంచ్ చేయడానికి మెయిన్ ఏమేంటి? టు క్యాప్చర్ ద ఫస్ట్ లైట్ ఎమానేటింగ్ ఫ్రమ్ సూపర్నోవా ఎక్స్ప్లోజన్స్, లొకేట్ అండ్ ఐడెంటిఫై ఎక్స్రే సిగ్నల్స్. ఎక్స్రే సిగ్నల్స్ని కనిపెట్టడానికి. అకంపెనీయింగ్ గ్రావిటేషనల్ వేవ్ ఈవెంట్స్. గ్రావిటేషనల్ వేవ్ ఈవెంట్స్ని అకంపెనీ చేయడానికి. అండ్ డిస్కవర్ డార్మెట్ బ్లాక్ హోల్స్. బ్లాక్ హోల్స్ ఎక్కడన్నా ఉంటే వాటిని డిస్కవర్ చేయడానికి. అదర్ ఫెయింట్ ట్రాన్సియంట్ సెలెస్టియల్ ఆబ్జెక్ట్స్. వేరే సెలెస్టియల్ ఆబ్జెక్ట్స్ ఏమన్నా ఉన్నాయో వాటిని డిటెక్ట్ చేయడానికి రీసెంట్గా చైనా అనేది లోటస్ కమల పువ్వు షేప్లో ఉన్న ఒక శాటిలైట్ని లాంచ్ చేసింది. ఆ శాటిలైట్ పేరేంటి? ఐన్స్టీన్ ప్రోబ్. మన యూనివర్స్లో ఉన్న మిస్టరీస్ అన్నిటినీ విశ్వంపై పరిశోధనల కోసం చైనా మంగళవారం ఒక కొత్త ఉపగ్రహాన్ని ప్రయోగించింది. దీన్ని ఐన్స్టీన్ ప్రోబ్ అని పేరు పెట్టింది. లాంగ్ మార్చ్ 2C రాకెట్ ద్వారా, ఏ రాకెట్ ద్వారా దీన్ని లాంచ్ చేశారు? లాంగ్ మార్చ్ 2C రాకెట్ ద్వారా దీన్ని రోదసిలోకి పంపింది. ఈ ఉపగ్రహం బరువు, ఈ ఉపగ్రహం యొక్క బరువు ఎంత ఉంటుందంట? 1.45 టన్స్. ఎంత? 1.45 టన్స్. అండ్ ఇందులో 12 రెక్కలు ఉంటాయి. ఈ లోటస్ కమల పువ్వు షేప్లో ఉంటుంది కదా, ఎన్ని రెక్కలు ఉంటాయి? 12 రెక్కలు ఉంటాయి. 12 రెక్కలు ఉంటాయి. వాటిలో వైడ్ ఫీల్డ్ ఎక్స్రే టెలిస్కోప్లు ఉంటాయి. నక్షత్రాలు తమ జీవిత చరమాంకంలో సూపర్నోవా అనే విస్ఫోటం ద్వారా పేలిపోతుంటాయి. నక్షత్రాలు సూపర్నోవా అనే విస్ఫోటం ద్వారా పేలిపోతూ ఉంటాయంట. ఆ సమయంలో వెలువడే మొదటి కాంతి, ఆ తర్వాత వచ్చే గురుత్వాకర్షణ తరంగాలను సంబంధించిన ఎక్స్రే తరంగాలు, నిద్రాణ స్థితిలో ఉన్న కృష్ణబిలాలు వంటి వాటిపై పరిశోధన కోసం దీన్ని పరిశోధించడానికి రూపొందించారు అనమాట. నెక్స్ట్, చైనా రీసెంట్గా లాంచ్ చేసింది శాటిలైట్. నెక్స్ట్ న్యూస్. రీసెంట్గా నేషనల్ పర్పుల్ ఫెస్ట్ జరిగింది కదా, ఎక్కడ జరిగింది? మనం రీసెంట్గా చదువుకున్నాం, గోవా. అయితే ఈ పర్పుల్ ఫెస్ట్లో డిజబిలిటీకి సంబంధించిన ఒక టోల్ ఫ్రీ నెంబర్ని లాంచ్ చేశారనమాట. ఏంటిది? టోల్ ఫ్రీ నెంబర్ని లాంచ్ చేశారు. ఎక్కడ? పర్పుల్ ఫెస్ట్ రీసెంట్గా గోవాలో జరిగింది కదా, ఆ పర్పుల్ ఫెస్ట్లో టోల్ ఫ్రీ నెంబర్ లాంచ్ చేశారు. ఎవరికి? డిజబిలిటీ ఇన్ఫర్మేషన్ లైన్. దాని టోల్ ఫ్రీ నెంబర్ ఎంత? 1800222014. ఇలాంటి టోల్ ఫ్రీ నెంబర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు? మీకు ఎగ్జామ్స్లో నెంబర్స్ ఇచ్చి ఈ కింద వాటిల్లో దేనికి సంబంధించిన టోల్ ఫ్రీ నెంబర్ అని చెప్పి అడిగే అవకాశాలు ఉన్నాయి. సో ఇది గుర్తుంచుకోవాలన్నమాట. ఇండియాస్ ఫస్ట్ క్లౌడ్ బేస్డ్ ఈవీఆర్ఎస్ ఫర్ డిజబిలిటీ ఇన్ఫర్మేషన్ లైన్. ఆ టోల్ ఫ్రీ నెంబర్ ఎంత? 1800222014. జాతీయ స్థాయి హెల్ప్ లైన్ జనవరి 8న ప్రారంభించారు. ఈ హెల్ప్ లైన్ ఎప్పుడు లాంచ్ చేశారంట? జనవరి 8. టోల్ ఫ్రీ నెంబర్ వచ్చేసరికి 1800222014. ఫోన్ చేసి తమ సమస్యను వివరించే సాయం కావచ్చు.
ఇది 24/7 విధానంలో పనిచేస్తుంది. గోవాలో నిర్వహిస్తున్న పర్పుల్ ఫెస్టివల్ ఇంటర్నేషనల్లో కేంద్ర సామాజిక న్యాయ శాఖ సహాయ మంత్రిగా రామ్దాస్ అఠావాలే, వికలాంగుల వ్యవహారాల శాఖ కార్యదర్శి రాజేష్ అగర్వాల్లు ప్రారంభించారు. 21 అంగవైకల్యాల్లో 153 కేటగిరీలకు సంబంధించి ఎలాంటి సమాచారం కావాల్సి వచ్చినా అందజేస్తారు. అంటే 21 డిజబిలిటీస్లో 153 కేటగిరీస్కి సంబంధించిన ఎలాంటి సమాచారమైనా ఈ టోల్ ఫ్రీ నెంబర్కి ఫోన్ చేస్తే అందిస్తారనమాట. విద్య, ఉపాధి, శిక్షణ సహా ఇతర సమాచారాన్ని ఈ నెంబర్కు ఫోన్ చేసి పొందవచ్చు. ఎక్కడ లాంచ్ చేశారు? పర్పుల్ ఫెస్ట్లో లాంచ్ చేశారు. ఈ పర్పుల్ ఫెస్ట్ ఎక్కడ జరిగింది? గోవాలో జరిగింది. ఓకేనా? ఈ మొత్తం కరెంట్ అఫైర్స్ సంబంధించింది ఏంటి? టోల్ ఫ్రీ నెంబర్ రీసెంట్గా లాంచ్ చేశారనమాట. 1800 ఓకే ఫ్రెండ్స్, అది ఈరోజు క్లాసు. మా యాప్ మీకు ప్లేస్టోర్లో అవైలబుల్గా ఉంటుంది. మీకు ఆన్లైన్ క్లాసెస్ కావాలన్నా, ఆఫ్లైన్ క్లాసెస్ కావాలన్నా మమ్మల్ని సంప్రదించవచ్చు. ఈ డిఫరెంట్ కోర్సెస్ మా దాంట్లో అవైలబుల్గా ఉన్నాయి. అదండి, నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ మనం చూద్దాం. థ్యాంక్ యూ.